కమిటీ వేస్తాం, మేము అధికారులతో కమిటీ వేస్తాం, మంత్రులతో కమిటీ వేస్తున్నాం. ఇదివరకు లేదా? ఇదివరకు మన 10 సంవత్సరాలు మనం చాలా సమావేశాలు జరిగినాయి. అధికారులతో సమావేశాలు జరిగినాయి, మంత్రులతో సమావేశాలు జరిగినాయి. తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రుల సమావేశాలు జరిగినాయి. కొన్ని సమస్యలు క్లిష్టమైన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదేదో మనం తప్పిదం చేసినట్టు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మన బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్రలో మంత్రిగా వారు ఉన్నారు. నిన్న ఏదో హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటారంటే నక్కల్లాగా ఉన్నారు, తెలంగాణ సమస్యలు ఎక్కడ అవకాశం దొరికితే మళ్ళా ఆ సమస్యను సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఉన్నారు అని చెప్పి మాట్లాడు. నక్కలంగా బిడ్డ మేము పులులో జ్ఞాపకం ఉంచుకోండి. తెలంగాణ సమస్యల పట్ల బరాబర్ గట్టిగా నిలబడి మాట్లాడేటువంటి శక్తి యుక్తి మాకే ఉన్నది. మీ భారతీయ జనతా పార్టీకి లేదు. మీరు ఒక ఓటు 2 రాష్ట్రాలలో తెలంగాణ ప్రజల్ని అటు ఆంధ్ర ప్రజల్ని మోసం చేసింది. మళ్ళీ తెలంగాణ గులాబీ జెండా ఉక్కిన తర్వాతనే దేశవ్యాప్తంగా తీసుకొచ్చినాం. మీ పార్టీని కూడా మేము ఒప్పించినాం. కేసీఆర్ గారితో నేను ఎమ్మడున్నా నిజాయితీ పడినటువంటి నాయకురాలు వల్లనే మరి మీ పార్టీ మళ్ళీ సానుకూలంగా ముందుకు వచ్చి ఈ బిల్లు పాస్ చేయగలిగిన మేము ఆ రోజు. ఏం తెలుసు మీకు తెలంగాణ గురించి? తెలంగాణ ఉత్తగొచ్చిందా? చాలా కొట్టాడితే వచ్చింది. ఒక బలమైన శక్తి తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసుకున్నాం. పార్టీ పవర్ కాకపోవచ్చు, కానీ పవర్ఫుల్ పార్టీ. మేబీ పార్టీ పవర్ కాకపోవచ్చు, బట్ వీఆర్ పవర్ఫుల్ రాజకీయ పార్టీ. నేను మళ్ళీ కోడ్ చేస్తున్నాను, పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ పార్టీ గులాబీ జెండా. కాబట్టి నేను